ఇంట్రో వీడియోలో చెప్పుకున్నట్టు మనము ఈరోజు కాళ్ళకు సంబంధించిన వ్యాయామాలు చూద్దాం. ఫస్ట్ వచ్చి ఇలా కాళ్ళని క్లోజ్ ఓపెన్ చేయండి. 10 టైమ్స్ రిపీట్ చేయండి. రైట్ లెగ్తో 10 టైమ్స్, లెఫ్ట్ లెగ్తో 10 టైమ్స్ రిపీట్ చేయండి. ఒకవేళ కాళ్ళని గాల్లో ఉంచడం ఇబ్బంది ఉన్న వాళ్ళు పిల్లో సపోర్ట్ తీసుకోండి. పిల్లోని ఇలా కాళ్ళ కింద పెట్టుకొని ఓకే రిపీట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చి ఇలా క్లాక్ వైజ్గా 10 టైమ్స్ రొటేట్ చేయండి. పాదాన్ని యాంటీ క్లాక్ వైజ్గా 10 టైమ్స్ రొటేట్ చేయండి. సో ఇలా రైట్ లెగ్తోని లెఫ్ట్ లెగ్తోని రిపీట్ చేయండి. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చి ఇలా పాదాన్ని అప్ డౌన్, మీకు ఫ్లెక్సిబిలిటీని బట్టి ఎంతవరకు బెండ్ చేయగలిగితే బెండ్ చేయండి, ఎంతవరకు బ్యాక్ పుల్ చేయగలరో అంతవరకు పుల్ చేయండి. ఓకే, అప్ డౌన్ సేమ్ థింగ్ లెఫ్ట్ లెగ్తోని రిపీట్ చేయండి. ఓకే, తర్వాత వచ్చి ఇలా టోస్ పైన నిల్చోడానికి ప్రయత్నం, కాళ్ళ వెయిట్ని కంప్లీట్గా టోస్ పైన ఉంచడానికి ప్రయత్నం చేయండి. చేతుల సహాయంతో ఫోర్స్ అప్లై చేయండి. మోకాళ్ళ పైన కిందికి పుష్ చేయండి. ఓకే, సో ఇలా ఒక 10 టైమ్స్ రిపీట్ చేయండి. మీ ఫ్లెక్సిబిలిటీ ఉంటే టోస్ పైనే ఒక 10 కౌంట్ వరకు హోల్డ్ చేసి ఉంచడానికి ప్రయత్నం చేయండి. తర్వాత వచ్చి కాళ్ళు మడమల పైన మొత్తం కాళ్ళు వెయిట్ అంతా కాళ్ళు మడమల పైన ఉంచి ఇలా బ్యాక్ పూల్ చేయండి. మీ ఫింగర్స్ని బ్యాక్ పూల్ చేయండి. బ్యాక్ పూల్ చేసి 10 కౌంట్ వరకు ఉంచడానికి ప్రయత్నం చేయండి. లేదు అంటే సేమ్ కౌంట్ రిపీట్ చేయండి 10 కౌంట్ వరకు. ఓకే, తర్వాత వచ్చి కాళ్ళని ఇలా గాల్లో ఉంచి కాలు వేళ్ళని మీ వైపు పుల్ చేస్తూ ఉంచండి. ఒక 2 to 3 సెకండ్స్ పాటు ఉంచి మళ్ళీ బ్యాక్ తీసుకురండి. సో ఇది కూడా ఒక 10 కౌంట్ రిపీట్ చేయండి, రైట్ లెగ్తోని లెఫ్ట్ లెగ్తోని కూడా. ఓకే, సో ఇలా కాళ్ళని గాల్లో ఉంచినప్పుడు కొంచెం బెండ్ అయ్యి మీ వేల్ని హోల్డ్ చేసి ఉంచడానికి ప్రయత్నం చేయండి. సో అది కూడా ఒక 10 కౌంట్ వరకు రిపీట్ చేయండి. తర్వాత వచ్చి ఇలా పిల్లో తీసుకొని కాలు మధ్యలో ఉంచి ఫోర్స్ అప్లై చేయండి, రిలీజ్ చేయండి. ఫోర్స్ అప్లై, రిలీజ్. సో ఇది కూడా ఒక 10 కౌంట్ వరకు రిపీట్ చేయండి. తర్వాత వచ్చి ఇలా కాలు వేళ్ళను చేతుల సాయంతో లోపలికి ఫోర్స్ అప్లై చేయండి. కాళ్ళతోనే బయటికి పుష్ చేయండి. ఇలా అదొక 10 కౌంట్ వరకు రిపీట్ చేసుకోండి. దాని తర్వాత వచ్చి కాళ్ళని ఇలా ఉంచి ఈ లెఫ్ట్ హ్యాండ్ సాయంతో ఇలా కిందికి పుల్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎంతవరకు పుష్ చేయగలిగితే అంతవరకు ఫోర్స్ అప్లై చేసి పుష్ చేయండి. అంతే అనుకుంటా.